హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ కిచెన్. నేను ఈరోజు ఏం చేసానో తెలుసా? ఎగ్ పొటాటో దమ్ బిర్యానీ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముగ్గురికి సరిపడిగా చేస్తున్నాను నేను. ఎగ్స్ పొటాటో పొయ్యి మీద పెట్టేసుకుంటే అవి ఉడుకుతుంటే ఆ లోపు ఇవి ప్రిపేర్ చేసుకుందాం. రైస్ గ్లాసున్నర రైస్ అయితే సరిపోతుంది. గ్లాసున్నర రైస్ తీసుకొని దాన్ని బాగా కడిగేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. అక్కడ ఉంచుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇలా ఎగ్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు 2 ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఉన్న 2 ఎగ్స్ని ఇలా సెంటర్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని దీని మసాలా ఏటేటి వేసుకోవాలో చూద్దాం రండి. గరం మసాలా 1 స్పూన్, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చికారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఆర్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 2 స్పూన్స్ పెరుగు వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసి అది ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఎగ్స్ బంగాళదుంప ఇవన్నీ కలిసేలాగా మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన ఉంచుకుందాం దీన్ని. రైస్ బాగా నానిపోయింది. దాంట్లో కొంచెం సాల్ట్, మసాలా సామాన్లు, కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి రైస్ అంతా ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది. రైస్ 50% ఉడికిన తర్వాత తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రైస్ ఉడికిన రైస్ అంతా ఇలా కొంచెం కొంచెంగా మొత్తం అంతా సమానంగా వేసుకుంటే మనకి దమ్కి కరెక్ట్గా కుక్ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని దాని మీద ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా, అవి ఇలా పైన పెట్టేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ చప్పగా రాకుండా ఉంటుంది. మిగిలిన రైస్ అంతా ఇలా వేసేసుకుందాం. ఆవకాయ చేసుకున్నప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని రైస్లో మిగిలిన వాటర్ కొద్దిగా వేసుకున్నాను. దాని మీద కొత్తిమీర, మిగిలిన ఆనియన్స్ వేసుకొని నొక్కి పెట్టేసి స్టవ్ మీద 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలి. 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం దించేసుకోవచ్చు. వేడి వేడి ఎగ్ పొటాటో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం రండి. మనం నెయ్యి అది వేసుకున్నాం కాబట్టి అసలు మెతుకు అంటుకోదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. పావని గారు, మీరు అడిగారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. పొటాటో చిన్నది కట్ చేసి ఇందులో ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ పొటాటో చాలా సూపర్గా వచ్చింది.